టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ విశ్రాంతి లేకుండా గడుపుతూ ఉన్నారు. బార్బడోస్ నుంచి తిరిగి వచ్చిన తర్వాత విరాట్ నిన్న ముంబైలో జరిగిన వేడుకల్లో రాత్రి పాల్గొన్నారు. ఆ తర్వాత రాత్రికి రాత్రే లండన్ బయలుదేరి వెళ్లారు. అయితే ఇటీవల తుఫాను కారణంగా బార్బడోస్లో టీమిండియాతో పాటు విరాట్ కోహ్లీ కూడా చిక్కుకుపోయారు. తుఫాను తగ్గిన వెంటనే విరాట్ సహా టీమిండియా జూలై 4న భారతదేశానికి తిరిగి వచ్చి రోజంతా టీ20 ప్రపంచ కప్ సంబరాల్లో పాల్గొన్నారు. ఆ తర్వాత ఇప్పుడు కోహ్లీ విదేశీ పర్యటనకు వెళ్లడం విశేషం. అయితే ఇది తెలిసిన నెటిజన్లు కోహ్లీ ఎందుకు వెళ్లారని ఆరా తీస్తున్నారు. విరాట్ తన కుటుంబ బాధ్యతలను నెరవేర్చుకునేందుకు లండన్ వెళ్లినట్లుగా తెలుస్తోంది. కోహ్లీ భార్య అనుష్క శర్మ ప్రస్తుతం పిల్లలతో లండన్లో ఉన్నారు. అందుకే ఆమెను కలిసేందుకు ముంబై నుంచి రాత్రికి రాత్రే లండన్ వెళ్లిపోయారు. వాంఖడే స్టేడియంలో విజయోత్సవ పరేడ్ సన్మాన కార్యక్రమం తర్వాత కోహ్లీ ముంబై విమానాశ్రయంలో కనిపించారు. అందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఇది తెలిసిన నెటిజన్లు ఇటు టీమిండియాకు అటు ఫ్యామిలీకి విరాట్ కరెక్ట్గా న్యాయం చేస్తున్నారని అంటున్నారు. విరాట్ కోహ్లీ లండన్ వెళ్లే ముందు ముంబైలో ఎంతో ఉత్సాహంగా సంబరాలు చేసుకున్నారు. మెరైన్ డ్రైవ్ లో జరిగిన విజయోత్సవ పరేడ్ లో లక్షలాది మంది అభిమానుల మధ్య వందే మాతరం నినాదాలు చేశారు. విరాట్, రోహిత్ కలిసి ట్రోఫీని ఎత్తుకుని అభిమానులను చూసి పెద్దగా కేకలు వేశారు. దీని తర్వాత ప్రపంచ ఛాంపియన్ జట్టు ముంబైలోని వాంఖడే స్టేడియంకు చేరుకోగానే వేలాది మంది అభిమానులు వారిద్దరిని ఉత్సాహపరిచారు. ఈ సందర్భంగా ఇద్దరు ఆటగాళ్లు కలిసి డాన్స్ చేస్తూ కనిపించారు. ఈ సమయంలో కోహ్లీ తాను డ్రెస్సింగ్ రూమ్ కు తిరిగి వస్తున్న సమయాన్ని గుర్తు చేసుకున్నారు. ఇద్దరు కలిసి ఏడుస్తున్నారని, ఆపై కౌగిలించుకున్నారని కోహ్లీ చెప్పారు. ఈ క్షణం జీవితాంతం తనలోనే ఉంటుందని కోహ్లీ అన్నారు.